అత్యంత కృప కలిగిన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారననా? ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ యేసుక్రీస్తు కన్నీళ్లు విడిచెను అనే మాట మనకు కనబడుతూ ఉంది. యేసు ప్రభు ఆ రోజు ఎవరి కొరకు కన్నీరు కార్చారు అంటే, చనిపోయినటువంటి లాజరును బట్టి ఆయన కన్నీళ్లు విడవడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ లాజరు తిరిగి బ్రతుకుతాడని యేసు ప్రభువు తెలియదా అంటే తెలుసు. కానీ అనేక సార్లు ఆ బేతనియాకు వచ్చినప్పుడు ఆ ఇంటి దగ్గరే ఆతిథ్యమును పొందినటువంటి యేసు ప్రభు ఆ ఇంటిలో ఉన్నటువంటి లాజరు దేవునికి స్నేహితుడిగాను, లేకపోతే యేసయ్య ప్రేమించిన వ్యక్తిగా ఉన్న లాజరు చనిపోయి ఉండడం ఆయనకు చాలా బాధ కలిగించింది. నిజమే దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు కూడా నేను కూడా దేవుని ప్రేమ ఎరిగి, దేవుని వాక్యమును ఎరిగి ఎలా జీవించాలో ఉంటూ అలా జీవించకుండా చచ్చిన వారి వలె ఉన్న మనల్ని చూసి నా యేసయ్య కన్నీరు కారుస్తూ ఉన్నాడు. వాక్యం తెలియదా? తెలుసు. ప్రార్థనా జీవితం తెలియదా? తెలుసు. దేవుని సన్నిధిలో ఎదగాలని తెలియదా? తెలుసు. దేవునితో సహవాసములో ఉండాలని తెలియదా? తెలుసు. కానీ అన్నీ తెలిసి కూడా ఈరోజు అనేక మంది ఆ విధముగా జీవించినందువల్ల ఆనాడు యేసయ్య లాజరును చూసి కన్నీరు కారుస్తున్నాడు. ఈరోజు అలా ఆధ్యాత్మిక జీవితాల్లో చచ్చిన అనేక మంది కొరకు యేసు ప్రభు కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 2:1 ప్రకారం మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా, నిజమే ఈ వాక్యం ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దైవ స్వరమును గమనిస్తున్న నీవు సహవాసములో దేవుని సన్నిధిలో ఎదుగుతున్న జరుగుతున్న కూడికల్లో పాల్గొంటున్నావా? లేక నాకేమీ పట్టదు అన్నట్టుగా, నా స్థితి నా పరిస్థితి బాగానే ఉంది అన్నట్టుగా చచ్చిన స్థితిలో ఉండిపోయేవేమో ఒకసారి. అయితే యేసయ్యను ఏడిపిస్తున్న వ్యక్తివి అని చెప్పక తప్పదు. యేసు ప్రభు రెండవ చోట ఏడ్చిన సందర్భం ఏదైనా ఉన్నదంటే లూకా సువార్త 19వ అధ్యాయము 41-42 వచనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము కొరకు, ఆ యెరూషలేము ప్రాంత ప్రజల కొరకు దయచేసి ఏడుస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అరే, యెరూషలేము కొరకు ఏడవడం ఏంటి సార్? యెరూషలేములో దేవుని మందిరం ఉంది, యెరూషలేములో యాజకులు ఉన్నారు, యెరూషలేములో భక్తులు ఉన్నారు కదా, యెరూషలేము గురించి ఏడవడం ఏంటి అంటే, అందుకంటాడు, యెరూషలేమా యెరూషలేమా, నీ యొద్దకు పంపిన ప్రవక్తలను చంపుచు. నిజమే, అనేక మంది ప్రవక్తలు యెరూషలేము ప్రాంతానికి పంపిస్తే ఆనాడు ఉన్న పెద్దలు అనేక మంది ప్రవక్తలను చంపారు. దేవుని మాట వెనుక తమ సొంత మత ఛాందస్స కార్యక్రమాల్లో పాల్గొని దయచేసి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశారు. చివరికి ఏం చెప్పుకున్నారు తెలుసా? మేము దేవుని ప్రజలమే, యెరూషలేములో మందిరం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మందిరములో ఉన్న వ్యక్తులకే ఆ హృదయాల్లో యేసయ్య లేడు. అయితే నిన్ను గురించి యేసయ్య కన్నీరు కారుస్తున్నాడేమో.
మొదటగా ఆధ్యాత్మికంగా చచ్చిన వారిని బట్టి ఆయన కన్నీరు కారుస్తున్నాడు. రెండవదిగా ఆయన మాట వెనక ప్రవక్తల చెప్పే మాటలను బట్టి హృదయాలు సరిచేసుకోనక పాప జీవితంలోనే ఉండిపోయిన వారి కొరకు ఆయన కన్నీరు కారుస్తున్నాడు. ఇక మరొక చోట ఎక్కడ బాధపడ్డాడంటే గెత్సెమనే తోటలో. లూకాసు వార్త 22వ అధ్యాయము 44వ వచనంలో చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఎంతగా మొర్ర పెడుతున్నారు తెలుసా? ఆయన చెమట బిందువులు రక్తంగా మారిపోయి అంటారు. అంతగా దైవవాక్యం వింటున్న దేవుని బిడ్డ, దయచేసి ఆయన సిలువలో కూడా ఆయన నీ కొరకు నీళ్ళు చుక్క కూడా ఉండక, రక్తపు చుక్క కూడా మిగలకుండా నీ కొరకే ధారపోసింది. ఎందుకో తెలుసా? పరిశుద్ధంగా జీవిస్తావని, పరిశుద్ధంగా బ్రతుకుతావని. అంతేగాని లోకములో తిరుగుతూ లోకాశల్లో పడి చచ్చిన వారి వలె ఉంటావని కాదు. అందుకే ఎబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో దయచేసి తన్ను తానుగా కన్నీళ్ల ప్రార్థన యేసు ప్రభువే చేశాడని, మనల్ని సిద్ధపరచుట కొరకు, ఆయన రాజ్య సిద్ధపాటు కొరకు ఆయన ఆ విధముగా కన్నీరు కార్చారని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. మరి ఈ రోజున ఆయన మాట వినకుండా, ఆయన మాట ప్రకారం జీవించకుండా క్రీస్తును ఏడిపించే వ్యక్తిగా ఉన్నావా? లేక చచ్చిన వాడి వలె పాప జీవితంలో పడి దేవుని బిడ్డలతో సహవాసం ఎరుగక, దేవుని బిడ్డలతో సహవాసము చేయక సమాధుల్లో ఉన్న లాజరు వలె ఉన్నావా? లేక ఆయన చెమట బిందువును రక్తముగా మారేటంతగా పాపము చేస్తూ మాట వెనక తిరుగుతున్నావా? ఎలా ఉన్నావో ఈ వాక్యము ద్వారా సంధించబడి ఆయనను సంతోషపెట్టేవాడుగా, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రాణానికి విలువైన పాత్రగా నీ జీవితాన్ని మార్చుకొని పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని కొరకు నిలబడితే దేవుడు తప్పకుండా దీవిస్తాడు. అటువంటి కృప, దైవ సహాయం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రాలు. యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నా. దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి, బలము దయచే, భద్రపరచండి, స్థిరపరచండి. మేలైన మీ దీవెనలు దయచేయమని అడుగుతున్నావు. నీ కృపను విస్తరింపచేయమని అడుగుతున్నావు. అయా చచ్చిన వారి వలె కాక, నిన్ను ఏడిపించే వారి వలె కాక, లోకములు కలిసిపోయేవారిగా కాక, నీ కొరకు నిలబడి నీ సువార్తను అనేక మందికి అందించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని, వర్ధలింపచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.